అంధుల సంక్షేమానికి ప్రత్యేక కమిషనర్ నియమించాలని తెలంగాణ అంధుల అభివృద్ధి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో అంతర్జాతీయ వైట్ కెన్ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి చొక్కారావు, అధ్యక్షుడు జి అంజయ్య గౌడ్ పాల్గొన్నారు. ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి, బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించడానికి కమిటీ ఏర్పాటు, భర్తీ చేయాలని సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ప్రస్తుతం 40% డిజేబిలిటీ ఉన్న అంధులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. 100% అంధత్వం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది. అంధుల పాఠశాలను బలోపేతం చేయాలి, చదువుతున్న అంధుల కోసం నివాస పాఠశాలలుగా ఏర్పాటు చేయాలి, అంధులందరికీ ఆర్టీసీ ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమం కోసం ఉన్న 5% నిధుల్లో 1% అంధులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది బ్లైండ్ ప్రధాన కార్యదర్శిని, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ బ్లైండ్ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా వైట్ కేన్ డే అంటే శ్వేతకర్ర దినోత్సవం అంతర్జాతీయ 1964లో అమెరికన్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఆమోదించి అధ్యక్షుడు జాన్ హుడ్ అనే అతనితో స్టార్ట్ అయింది. ఈరోజు యొక్క ఉద్దేశం ఏంటి అంటే మమ్మలను వెనకటికి మగవాళ్ళు అయితేనేమో గుట్టల కింద పడి సావగొట్టేది, ఆడవాళ్ళు అయితేనేమో ప్రాస్టిట్యూట్స్తో ఉపయోగించుకునేది. అది రాజుల లేని కాలంలో నాగరికత వచ్చిన తర్వాత మాకు కూడా విద్య హక్కు సమాన అవకాశాలు అన్నీ వచ్చినాయి. అమెరికన్ కాంగ్రెస్ తీర్మానం చేసి వీళ్ళను చిన్న చూపు చూడొద్దు, సమానంగా చూడాలి, ప్రజలకు ప్రభుత్వాలకు అనుసంధానంగా ఈ వైట్ కేండ్ ఉపయోగపడాలి అని చెప్పేసి వైట్ కేండ్ యొక్క ఉద్దేశం అది. అయితే ఇప్పుడు ఈరోజు మేము పెట్టింది ఏంటంటే మేము రాజకీయ నాయకులను, క్రికెటర్స్ను అందరినీ పిలిపించినాం. ఏమున్నా కానీ ఈసారి వాళ్ళని ఎవ్వరిని పిలవకుండా మేమే మాకు 2 కళ్ళు మీడియా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దయ ఉంచి మా శబ్దాన్ని, మా వాణిని, మా బాధను, నా ఆవేదనను, కాదను మీరు ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకుపోయి మీరు మాకు న్యాయం జరిగితే మీరే గొప్పలుగా ఈరోజు నల్గొండకి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించి ఇంత చేసిందంటే మీ మీడియానే కారణం. ఈ చేతులుగా కాళ్ళంటే కూడా ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఆ పేపర్లో చూసినా, ఈ టీవీలో చూసినా, అందులో చూసినా, ఇలా చూసినా అని వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు మేము కోరేది ఏంటంటే కేసీఆర్ ఎవరిని కలవకుండా కేసీఆర్ నేర్పిపోయిండు, తప్పుడు పాటేసిండు. మాకు అంతకుముందు రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే మమ్మల్ని ఫస్ట్ మాట్లాడి తర్వాత వేరే వాళ్ళని కలిసేది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకు పక్కబడేది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నేను మీ మీడియా ద్వారా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది బ్లైండ్ ప్రధాన కార్యదర్శిని, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ బ్లైండ్ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా వైట్ కేన్ డే అంటే శ్వేతకర్ర దినోత్సవం అంతర్జాతీయ 1964లో అమెరికన్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఆమోదించి అధ్యక్షుడు జాన్ హుడ్ అనే అతనితో స్టార్ట్ అయింది. ఈరోజు యొక్క ఉద్దేశం ఏంటి అంటే మమ్మలను వెనకటికి మగవాళ్ళు అయితే